దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ఉపాయాలలో దండోపాయం చివరిది. ఏ ఉపాయానికి లొంగకపోతే దండోపాయమే తరుణోపాయం. క్రమశిక్షణలో ఉండాలంటే దండోపాయమే శరణ్యం. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శిక్ష పడుతుంది అనే భయం ఉంటేనే ఎవరైనా క్రమశిక్షణలో ఉంటారు. ఆ శిక్షలు ఎందుకు వేస్తారు? వాడి మీద కోపంతో ద్వేషంతో కాదు, వాడిని మంచి మార్గంలో పెట్టడానికి, వాడిలో క్రమశిక్షణను తిరిగి పెంపొందించడానికి. అందుకని దండించే వారిలో దండనాశక్తిని నేనే అంటున్నాడు పరమాత్మ. జయించే వారిలో నీతిగా ధర్మంగా జయించాలి అన్న భావన కూడా నేనే అంటున్నాడు. మానవులలో ఉన్న యుక్తి, శక్తి, లౌక్యం నేనే అంటున్నాడు. ఎదుటి వాడి మీద ఎటువంటి క్రమశిక్షణా చర్య తీసుకున్నా అది నీతిగా చేయాలి, ధర్మంగా చేయాలి. ఎదుటివాడిని శిక్షించే విధంగా కాకుండా అతన్ని సన్మార్గంలో నడిపించే విధానంలో చేయాలి. అప్పుడు సాధించిన విజయమే ఆనందాన్ని ఇస్తుంది. అధర్మంగా, అవినీతితో, హింసతో సాధించిన విజయం దుఃఖానికి కారణమవుతుంది. మహాభారత యుద్ధంలో విజయం సిద్ధించినా ధర్మరాజుకి సంతోషం కలుగలేదు. ఇంతటి హింసతో కూడిన విజయం, నాన్న వాళ్లను అందరినీ పోగొట్టుకొని పొందిన విజయం ఎటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేయదు అని భావించాడు ధర్మరాజు. కాని నీతిగా, నిజాయితీగా, ధర్మంగా పొందిన విజయమే విజయం అని అన్నాడు పరమాత్మ. అలాగే రహస్యాలు కాపాడాలి, మౌనంగా ఉండటమే శ్రేయస్కరం. విషయాలను రహస్యంగా ఉంచడానికి అవలంబించే సాధనంలో మౌనం చాలా గొప్పది. ఎక్కువగా మాట్లాడేవాడి నోట్లో రహస్యం దాగదు. జ్ఞానం భగవత్ స్వరూపం. జ్ఞానం కలిగిన వాడు భగవంతుడితో సమానం. జ్ఞానం కల వారిలో జ్ఞానశక్తిని నేనే అంటున్నాడు పరమాత్మ. కేవలం నాకు జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని, జ్ఞానవంతుణ్ణి అని అనుకోవడంతో సరిపోదు. అహం బ్రహ్మాస్మి అనే భావన కలిగి ఉండాలి. ఎందుకంటే జ్ఞానం పరబ్రహ్మ స్వరూపం.